మంగళగిరి దేవస్థానం సెంటర్లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆయన జయంతి సందర్భంగా విగ్రహానికి డివైఎఫ్ఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం నాగేశ్వరరావు, బాజీ, సిపిఎం నాయకులు జేవి రాఘవులు, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గాలిగోపురం సెంటర్లో ఉన్నటువంటి భగత్ సింగ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే విద్యార్థి యువజన సంఘాలుగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మేము వారి ఆశయాల్ని, భగత్ సింగ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రధాన భూమిక ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే భగత్ సింగ్ గారు ఆశించిన విధంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో భగత్ సింగ్ గారు ఆయన పుట్టిందంతా మన పంజాబ్ రాష్ట్రంలో పుట్టి ఆయన దేశం కోసం స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. జలియన్వాలా బాగ్లో జరిగినటువంటి ఘటనలో సందర్భంగా ఆయన అక్కడ రక్తంతో తడిసిన మట్టిని తీసుకెళ్ళి ఈ దేశ పౌరుల మృతవీరుల మట్టిని ఆరాధించినటువంటి పరిస్థితి ఆ చిన్న వయసులోనే. అప్పటికే ఆయనకి 12 సంవత్సరాలు మాత్రమే. అదేవిధంగా దేశంలో అతి చిన్న రోజు మంగళగిరి గాలిగోపురం సెంటర్లో సర్దార్ సయ్యద్ భగత్ సింగ్ జయంతి మనం చేస్తాం జరుగుతుంది డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ తరఫున. అదేవిధంగా భారతదేశం ఒక ఏర్పాటులో ముఖ్య పాత్ర పోరాటం చేసిన వ్యక్తి. అతను చిన్న వయసులోనే భారతదేశం ఒక ఆశయాల కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించిన వ్యక్తి సర్దార్ సయ్యద్ భగత్ సింగ్. అలాంటి భగత్ సింగ్ జయంతులు కానీ వర్ధంతి కానీ ఈ పాలక వర్గాలు మర్చిపోయి వాళ్ళకున్న రంగులు వేసుకునే రాజకీయ నాయకులు సినిమా యాత్రల్లో జయంతులు వర్ధంతులు చేస్తాం. చాలా దుర్మార్గం. భారతదేశం ఒక ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించి 23 సంవత్సరాలకే ఉరికమ్ము ముద్దాడిన వ్యక్తి సర్దార్ సయ్యద్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు అలాంటి పోరాటవేత్తలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు ఆర్ఎస్ఎస్ భావాలు భావిస్తున్న బీజేపీ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తాం. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 33 మంది దుర్మరణం చెందడం లాఠీ చార్జ్తో. అదేవిధంగా ముక్కలుగా చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముకోవడం జరుగుతుంది కార్పొరేట్ వ్యవస్థలకి. దాన్ని వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రానున్న రోజుల్లో పోరాటం చేసి రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా గద్దె దింపే విధంగా పోరాడతామని వ్యతిరేకించి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మేము ఖండిస్తున్నాం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ తరఫున. భగత్ సింగ్ జయంతి ఈ సందర్భంగా ఆయనకి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సర్దార్ భగత్ సింగ్ గారు స్వతంత్రోద్యమంలో అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప మేధావి, యువతకి స్ఫూర్తి అయిన. కానీ ఈరోజు యువత సినిమా హాళ్ళ చుట్టూ, ఐఫోన్ల చుట్టూ, అలాగే మద్యం, గంజాయి ఇలాంటి వాటి వెనకబడిపోతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వాలే ప్రోత్సహించే విధంగా వారి విధానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని యూనివర్సిటీల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా వస్తూ ఉంది. దీన్ని కంట్రోల్ చేసిన ప్రభుత్వాలు పట్టించుకోకుండా 4-5 కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. కానీ వీటిని పండించే వాళ్ళని, ఎగుమతిదారులని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అలాగే యువతకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించిన పరిస్థితి ఉంది. దేశంలోని బీజేపీ గవర్నమెంటు యువతకు అవకాశాలు ఇస్తామని చెప్పి పరిశ్రమలు పెట్టకపోగా ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతోపాటు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి నినాదం ఇచ్చింది. కానీ దానికి తగ్గట్టుగా ఈరోజు యువతని ప్రోత్సహిస్తున్న పరిస్థితి అయితే లేదు ఇక్కడ.